ప్రాబ్లం. అది జరీబ్ భూముల విషయంలో వచ్చిందట. అసైన్డ్ భూముల విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది సాల్వ్ చేస్తామన్నారు. నిజంగా కమిట్మెంట్ తో చెయ్యాలి అది. అది ఇంకా అయితే పరిష్కారం పూర్తిగా ఆశించిన అంటే వాళ్ళు సాటిస్ఫై కావట్లేదు. వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ తిట్టుకోవట్లేదు, ఆఫీసర్లను తిట్టుకుని ఆగుతున్నారు వాళ్ళు. అంటే రైతులకైతే న్యాయం జరుగుతుంది ఒకవేళ రేపొద్దు రిజిస్ట్రేషన్ ద్వారా. చట్టబద్ధత విషయంలో ఇప్పటికీ క్లారిటీ ఇవ్వరా? మాత్రం వీళ్ళే మోసం చేస్తున్నారండి. అంటే వీళ్ళకి ఆలోచన లేదా ప్రభుత్వానికి? అంటే ఇక్కడ ప్రభుత్వం ఒక సందిగ్ధ వ్యవస్థలో ఉంది. ఈ అమరావతి రైతుల ఫీలింగ్ ఏంటి, ఆ 29,000 ఎకరాలు, ఆ 50,000 ఎకరాలు ఉంది కదా, ఆ 29 గ్రామాలకే పరిమితం చేయాలని నా కోరిక. అట్లా చేస్తే ఇక దేశంలోనే అతి చిన్న పంచాయతీ అవుతుంది. పంచాయతీ హెడ్ క్వార్టర్ గా ఉండే రాజధాని అవుతుంది. దానికి బాబు గారు కూడా అర్థం చేసుకునే విజయవాడ, గుంటూరు అని అంటున్నారు. ఇది ఇప్పుడు చట్టబద్ధత తెచ్చేస్తే ఆటోమేటిక్ గా ఈ కేంద్రం నుంచి వచ్చే ఫండింగ్ ఉట్టి ఆ 29 గ్రామాలకు ఖర్చు పెట్టడానికి కుదరదు. మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ మొత్తానికి వచ్చినప్పుడు అక్కడే ఎందుకు కొనాలి? ఇప్పుడు సచివాలయానికి నేను రోజు వెళ్తున్నాను, నాకు పని ఉంటుంది అంటే కొంటాం. ముందు అదేంటంటే డెత్ సిటీస్ అంటారు. చైనా, కొన్ని జపాన్ ఇట్లాంటి చోట్ల కొన్ని ఏరియాలు కొత్త నగరాలు సృష్టించారు. ఇంక్లూడింగ్ దొలేరో సిటీ అని వీళ్ళు సృష్టించారు కదా, ఎప్పుడు ఖాళీగా పడి ఉంటాయి అక్కడ. ఎందుకంటే నాకు ఏం అవసరం అక్కడికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక అపార్ట్మెంట్ కడితే వెంటనే అద్దెకి వచ్చేటట్టు ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకని ఎప్పుడు ఉంటుంది, ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. టూలెట్ బోర్డు వాళ్ళు కనబడితే రేపు అసలు అందుకే బోర్డే పెట్టడం.